గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. మనము ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు దైవానికి మొక్కుకుంటాము. ఆ మొక్కు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఎప్పుడైనా ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆపద తొలగించాలి అని దైవానికి ముడుపు కడతాం. ఇవన్నీ కూడా మనము తరతరాలుగా చేస్తున్న పనులే, మన ఆచారమే, కొత్తదేమీ కాదు, తప్పు అంతకంటే కాదు. అయితే ఈ మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైతే, లేదంటే తీర్చుకోలేకపోతే ఏమైనా జరుగుతుందా? అలాగే దైవానికి ముడుపు ఎలా కట్టాలి? కట్టిన ఆ ముడుపుని ఏం చేయాలి? ఈ వీడియోలో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏదో ఆపద సంభవించింది, పరిస్థితి అనుకూలంగా లేదు, పరమాత్మకు మొక్కుకున్నాం, స్వామి నా పరిస్థితి చక్కబడితే ఒక 1116 తీసుకొచ్చేసి నీకు హుండీలో వేస్తాను అని. తర్వాత పరిస్థితులు నిదానంగా సర్దుకున్నాయి, చక్కబడ్డాయి. ఆ ఆపద నుండి గండ నుండి మనం గట్టెక్కాము. మంచి విషయమే. ఇప్పుడు ఏం చేయాలి? మొక్కుకున్న విధంగా, స్వామికి మాట ఇచ్చిన విధంగా ఈ 1116 తీసుకొని వెళ్ళి హుండీలో వెయ్యాలి. ఎక్కడ హుండీలో వెయ్యాలి? నీవు ఏ హుండీలో వేస్తాను, ఏ దేవాలయంలో ఎక్కడ ఇస్తాను అని మొక్కుకున్నావో వెళ్ళి అక్కడ ఇవ్వాలి. చాలా మంది సహజంగా మొక్కులు మొక్కుతూ ఉంటారు. తిరుపతి వెంకన్నకి 1116 ఈ హుండీలో వేస్తాను. ఎప్పుడు వేయాలి? తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద ఆయన హుండీలో వేయాలి. అలాగే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారికి మొక్కుకుంటారు, బెజవాడ దుర్గమ్మకి మొక్కుకుంటారు. అలా మొక్కుకున్నప్పుడు ఆయా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ మొక్కుల హుండీలో ఆ కానుకలు సమర్పించి నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని రావాలి. కొన్ని కుదరని సందర్భాలు ఉంటాయి, వెళ్దాము అనుకుంటూ ఉంటాము, బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఏవో ఒక పనుల ఒత్తిడితోటి. ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. బద్దగించి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళే అవకాశం ఉన్నా నీవు వాయిదా వేస్తున్నావా? లేకపోతే నిజంగానే నీకు నీ కర్మాచరణలో, నీ కర్తవ్యంలో నీకు సమయము తీరిక దొరక్క వాయిదా వేస్తున్నావా? నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నాకు క్షణం తీరిక లేదు, కర్తవ్య కర్మ అంత ఉంది, అది నేను నిర్వర్తించాలి, సమయం దొరకట్లేదు అనుకుంటావా? ఏమీ కాదు, నీకు సమయం దొరికినప్పుడే వెళ్ళు. ఎందుకంటే ఈ కర్తవ్యం ఉంది చూసారు, ఈ ధర్మం కూడా మనం కరెక్ట్గా నిర్వర్తించడము స్వామిని ఆరాధించినట్లే, లేదంటే అమ్మవారిని ఆరాధించినట్లే భగవద్గీత ప్రకారం. అలాగే ఒకవేళ కుదిరి కూడా బద్దకించి ఏమవుతుందిలే, ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాములే, ఇలాంటి బద్ధకపు ఆలోచనలు చేస్తున్నామంటే మనం దోషభూయిష్టమైన పనులు చేస్తున్నాము అని అర్థం. అవి అంత శుభాన్ని కలిగించేవి కాదు. పరమాత్మ అంతటి ఆపద నుండి మనల్ని గట్టెక్కించి మన పరిస్థితులను చక్కబరిచాడు కదా, కాబట్టి కాస్త తీరిక చేసుకొని కుదిరినప్పుడు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆ కానుక సమర్పించుకొని వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకొక విషయం, ఒక 1116 మొక్కుకున్నాను, అప్పుడు గండం గడిచి గట్టెక్కింది, కానీ నా దగ్గర 1116 మొక్కు తీర్చుకోవడానికి డబ్బులు లేవే, గతి లేని పరిస్థితి, తినడానికే జరగడం లేదు, మొక్కుకోవడానికి అప్పుడున్న పరిస్థితులు, ఆ గండం అలా ఉండేసరికి భారీగానే మొక్కాను, కానీ ఆ కానుక ఇచ్చే పరిస్థితిలో నేను నిజంగా లేను. అంత పేదవాడిని నేను, ఎక్కడ తెచ్చి ఇవ్వగలను? అలాంటి పరిస్థితి ఉంటే ఏమీ కాదండి. ఎందుకంటే మన పరిస్థితి, మన గతి ఏమిటి అనేది మనకంటే బాగా పరమాత్మకే తెలుసు. అలాంటి పరిస్థితి నిజంగా ఉంటే, నిజంగా గత్యంతరం లేని స్థితి, మొక్కుకున్న మొక్కు చెల్లించలేని ఆ స్తోమత మనకు ఉంటే అప్పుడు పరమాత్మకే శరణాగతి చేయి. స్వామి నా పరిస్థితి ఇది, నీవు ఇవ్వకుండా నాకు ఎక్కడి నుంచి వస్తాయి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, నీకైతే మొక్కుకున్నాను కానీ ఆ మొక్కులు చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్నాను నేను, నువ్వు చల్లగా చూసి నా పరిస్థితి చక్కబడితే అప్పుడు చెల్లించుకుంటాను, లేదంటే చెల్లించుకునే పరిస్థితిలో లేను అని స్వామికి ఒక నమస్కారం చేసుకుంటే ఆ మొక్కు మాఫీ అయిపోతుంది, చెల్లించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనకి ఏదో మంచి గండంగా ఉన్నప్పుడేమో బాగా మొక్కేసుకొని అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, కానుకలు ఇస్తాము అని అంతా ప్రశాంతంగా అయిపోయినాక ఏమవుతుందిలే, దేవుడికి ఏమి లేవు, ఆ దేవుడికి లేనివన్నా మన దగ్గర ఉన్నాయా, ఆయనకి అవన్నీ ఇవ్వకపోతే ఏమిటి, మనసు మంచిదైతే చాలు, భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయలే, ఇదిగో ఇలాంటి బోడి కబుర్లు మాత్రం చెప్పకూడదు. ఆయనకి మండిందంటే ఆ లక్ష్మి మొత్తం అలా వెనక్కి వచ్చేస్తుంది, అప్పుడు మనం కూడా రోడ్డు మీద ఉంచాలి వచ్చి. ఉన్నప్పుడు లోభత్వం చూపించకూడదు, అలా అని లేనప్పుడు అప్పులు చేసి స్తోమతకు మించి పిచ్చి పనులు చేయకూడదు. ఇవి రెండూ ప్రమాదమే, గుర్తుంచుకోవాలి. ఇంకొక పరిస్థితి ఏమిటి? తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాము ఏదో కానుక ఇస్తామని, ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితిలో మేము లేము, కానుక ఇవ్వడానికైతే రెడీగా ఉంది, అక్కడికి వెళ్ళే పరిస్థితిలో మేము లేము, చాలా దూరంగా ఉన్నాము, వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాము, లేదంటే విదేశాలకు వెళ్ళిపోయాము, ఇప్పట్లో రాలేము. ఎలాగా? అలాంటి పరిస్థితుల్లో ఆ మొక్కుకున్నవేవో భగవంతుడి పేరుతో సద్వినియోగం చేయాలి. 1116 హుండీలు వేసామని మొక్కుకున్నాము, తిరుపతి వెళ్ళే పరిస్థితిలో లేము మనము, 1116 అయితే ఉన్నాయి,
అవి పెట్టి గోసేవకు ఉపయోగించండి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏమన్నా మరమ్మత్తు చేయించండి. అవి విష్ణు ఆలయాలే అవ్వాల్సిన పనిలేదు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని 1016 శివాలయానికి ఇచ్చిన, అమ్మవారి గుడికి ఇచ్చిన, గణపతి గుడిలో మరమ్మతులు చేయించిన, గోసేవకు పెట్టినా కూడా అవి వెంకటేశ్వర స్వామికే చేరతాయి. మనం భేదాలు పెట్టుకున్నాం కానీ పరమాత్ముడు ఒక్కడే కదా. నాకు మొక్కుకొని పోయి శివుడు గుళ్ళో వేస్తున్నాడు ఏంటి వీడు అని ఆయన అనుకోడు. అలాగ దూరంగా ఉండి మొక్కుకున్న క్షేత్రానికి వెళ్ళి మనం మొక్కు చెల్లించుకోలేని పరిస్థితి ఉంటే ఆ కానుకలు ధర్మం కోసం సద్వినియోగం చేయండి. గుండు చేపించుకోవాలి, తరణీయులు ఇవ్వాలని మొక్కుకున్నాము, నిలు దేవుడు ఇవ్వాలని మొక్కుకున్నాము, దూరంగా ఎక్కడో ఉన్నాము. అప్పుడు ఏమిటి పరిస్థితి? సరే దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గుండు చేయించుకోకపోయినా ఏం పర్వాలేదు, పరమాత్ముడికి అపరాధం వేసుకోండి. స్వామి ఎక్కడో ఉన్నాను, రాలేను తల్లిలాలు ఇవ్వడానికి ఏమి అనుకోవద్దు స్వామి. ఏమి అనుకోడు ఆయన, మన పరిస్థితి తెలుసు కాబట్టి. అలాగే నిలువు దోపిడీ ఇవ్వాలనుకున్నాను, వెళ్ళలేకపోతున్నాను. నిలువు దోపిడీకి ఉన్నప్పుడు ఏమేమి మొక్కుకున్నామో వాటి విలువతోటి ధర్మానికి పనికొచ్చే పనులు చేయండి. గోశాలకి ఇవ్వండి, గోమాతకు సేవ చేయండి. పురాతనమైన దేవాలయాలు ఏదన్నా ఉంటే వాటి జీర్ణోద్ధరణకు ఇవ్వండి. ఎవరైనా పేదవాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకోండి. పరమాత్మ పేరు చెప్పి ఆదుకోండి. నేను ఇచ్చాను, వీళ్ళకి పరీక్ష ఫీజు నేను కట్టాను, వీళ్ళకి అన్నం నేను పెట్టాను కాదు, వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఇచ్చాడమ్మా నీకు ఇవ్వమని అని చెప్పి ఇవ్వండి. అది చేరుతుంది. పరమాత్మ గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా స్వామి భావంతో, నారాయణ భావంతో చేయాలి కానీ నేను ఇస్తున్నాను, నేను గొప్ప, నాకుంది, నేను పెడుతున్నాను, మనమా చేయగలిగిన సమర్థులమో? మనకి అంత సమర్థత అర్హత ఉందా చెప్పండి? ఏం చేసినా కృష్ణార్పణమని స్వామి భావంతో చేయాలి. మరి ఏదైనా పరమాత్మకు మొక్కుకొని ముడుపు కడతాము. ముడుపులో ఏం వేయాలి? ఈ ముడుపు అనేది మనకి పూర్వం నుండి గ్రామాలలో ఉన్న ఆచారము, మంచి ఆరోగ్యకరమైన ఆచారం. అది అనాచారం ఏమీ కాదు, మూఢనమ్మకం అంతకంటే కాదండి. పాత రోజుల్లో ఎక్కువగా ఈ మహిళలు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, ఇంటి నిండా ఏ జ్వరాలో, విరోచనాలో, వాంతులు అవుతూ ఉండేవి. మందులు సదుపాయాలు ఉండేవి కాదు. అలాంటి సందర్భాల్లో మహిళల దగ్గర ఏముండేవి పాపం, పెద్దగా డబ్బు ఉండేది కాదు. ఇప్పుడులాగా నోట్లు కూడా లేవు. ఆ రోజుల్లో నాణ్యాలు ఉండేవి. అవి కూడా ఇంట్లో ఉండే మహిళల దగ్గర తక్కువ ఉండేవి. వాళ్ళకి ఏం తోచక పరమాత్ముడి దగ్గర మొక్కుకునేవాళ్ళు. స్వామి నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది, వాడు గండం ఎలాగో గట్టెక్కించి నువ్వు ఇదిగో నా దగ్గరున్న ఇవేవో ఆ రోజులు అణాలు బేడలు ఉంటాయి కదా, వీటిని నీకు ఇచ్చేస్తాను అని ఆ క్షణానికి వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అందుబాటులో ఉందో అదే స్వామికి ఇస్తాను మొక్కుకొని ఒక పసుపు గుడ్డలో 4 నాణ్యాలు వేసేసి ఒక గుడ్డలో చుట్టేసి దేవుడి ఫోటోల దగ్గర పెట్టేసేసి ఇదిగో నా దగ్గర ఉన్న ఈ 4 నాణ్యాలు నీవి, నువ్వు నా కొడుకుని ఎలాగో కాపాడు, గండం గట్టెక్కించు. ఏమిటిది అంటే విశుద్ధమైన హృదయంతో మనం చేసే అమాయకమైన ప్రార్థన. దానికి కూడా పరమాత్ముడు నవ్వుకొని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇంట్లో ఇల్లాలు ఆ రోజుల్లో అంతకంటే ఏం చేయగలుగుతుందండి చెప్పండి? ఏమైనా పెద్ద కిరీటాలు చేయించి పరమాత్ముడు తల మీద పెట్టగలుగుతుందా? తన దగ్గర ఏదో పాలమ్మనివి, పెరుగమ్మనివి, ఏవో ఆ రోజుల్లో చిల్లర నాణ్యాలు ఉండేవి. అయ్యే 2 ఏం పెట్టుకోవడానికి అందమైన ఏం ఉండేది, గుడ్డలో మూట కట్టి ఇదిగో ఇది నీకు, నీ దేవాలయంలో వేస్తా, నా కొడుకుని కాపాడు అని. ఈ పిచ్చిదాని ప్రార్థన మన నుంచి పరమాత్ముడు కూడా అలాగే కాపాడి ఆ కొడుకుని కాపాడి కూర్చోబెట్టేవాడు. తర్వాత ఎప్పుడో వీళ్ళు వెళ్ళగలిగితే వెళ్తేనో, ఇంకెవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చానా, అమ్మ మేము అప్పుడు అలా మొక్కుకున్నాం, మేము వెళ్ళలేము, మీరు వెళుతున్నారు కదా, ఇదిగో తీసుకెళ్ళి మీరు వెయ్యండి హుండీలో. వీళ్ళు వెళ్ళడమో వెళ్ళే వాళ్ళకి ఇచ్చి పంపడమో చేసేవారు. ఆ రోజుల్లో అలా జరిగిపోయేది. ఇప్పుడు మనకి నోట్లు వచ్చాయి, కరెన్సీ నోట్లు వచ్చాయి. నాణ్యాలు మనం అసలు దేవాలయాల్లో ఎక్కడ వేస్తున్నామని చెప్పండి. నాణ్యాలు ఏముంటున్నాయి? 5, 10 మనము అంతా ఇప్పుడు 50, 100 వాడుతున్నాం కదా గుడికెళ్ళి కూడా. ఎప్పుడైనా ఇలాంటి ఆపద సంభవించినప్పుడు పరమాత్మకు మొక్కుకొని ముడుపు కట్టాలనుకుంటే ఏం లేదు, ఒక 100, 116లో 200 ఎంతో మీ శక్తిని అనుసరించి పరమాత్మ ఫోటో దగ్గర పెట్టేసేసి స్వామి ఇది పరిస్థితి, గండం గట్టెక్కించు. ఈ డబ్బులు ఏమిటి అంటే నీకు కానుగ్గా ప్రస్తుతానికి నా దగ్గర ఉంటే వృధాభక్తిగా సమర్పించుకున్నాను. ఇంకా ఇదే ముడుపు, ఎందుకంటే ఏం లేదు. ఆ డబ్బులు మాత్రం పెట్టడం ఎందుకంటే, పెట్టకపోయినా కూడా పరమాత్ముడు కాపాడుతాడు కదా అంటే మనకి భయము, మనకి అపోహ, డబ్బులు ఇవ్వకపోతే పరమాత్ముడు కాపాడేమో అని. ఆ అపోహ కొద్దీ పెడుతున్నాం మనము. ఒక ఉపయోగం కూడా ఉంది. ఈ విధంగా మనం కానుకలు ఇవ్వడం వలన ఆ దేవాలయంలో ఆ కానుకల ద్వారానే కదా మంచి మంచి పనులు చేస్తున్నారు. పిల్లలకి స్కూల్స్, కాలేజీలు, అన్నదాన సత్రాలు, గోశాల నిర్వహణ, హాస్పిటల్స్ ఎన్ని జరుగుతున్నాయండి. దేవాదాయ శాఖ వాళ్ళు, టీటీడీ వాళ్ళు ఇంకా గొప్పగా కానీ చక్కగా ధర్మబద్ధంగా పనిచేయడం మొదలు పెడితే ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చు భక్తులు ఇచ్చిన కానుకలతోటి, ముడుపులతోటి. అయితే ముడుపులో పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, వక్కలేయాలి, ఆకులేయాలి, ఇవన్నీ వేయాలి, ఇవేవి ఏకర్లేదండి. గుడ్డలో కూడా మూటేం కట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున నాణ్యాలు ఉండేవి, ఏదో గుడ్డలో కట్టి ఆ దేవుడి గుడిలో పెట్టుకునేవాళ్ళు.
దేవుడికి ఇంత ఇస్తాను, 100, 200, 500, 1000 ఇంత ఇస్తాను అని మొక్కుకున్న తర్వాత అది తీసుకొని మీరు భగవంతుడి ఫోటో దగ్గర పెట్టొచ్చు, భగవద్గీత గ్రంథంలో పెట్టొచ్చు. వాటిని అక్కడ ఉంచి మీ మొక్కు తీరిన తర్వాత ఎప్పుడో మీరు తిరుమల వెళ్ళినా, లేదంటే మీరు మొక్కుకున్న క్షేత్రానికి మీరు వెళ్ళలేకపోతే వేరే వాళ్ళు వెళుతున్నా వాళ్ళ చేతిగానే డబ్బులు తీసిచ్చి, అప్పుడు నేను మొక్కుకున్నాను, ఇది తీసుకెళ్లి స్వామి హుండీలో వెయ్యి, లేదంటే దుర్గమ్మ హుండీలో పడేయి, మా బదులుగా నమస్కారం చేసుకోండి రండి, కుదిరితే మాకు అంత ప్రసాదం తీసుకోండి రండి అని చెప్పి ఇచ్చి పంపించవచ్చు. విశుద్ధ హృదయంతో మనం పంపించే ఆ కానుకలను పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు. మన కానుకలు ఏదైనా సత్కార్యానికి ఉపయోగించబడతాయి. ఇంతకు మించి ముడుపు అంటే ఏమీ లేదు. మన అమాయకమైన భక్తితోటి నాణ్యాలో డబ్బులో అక్కడ పెడుతున్నాం మనకున్నంతలో. పరమాత్ముడు లక్ష్మీదేవికి భర్త అయినా సరే నీ అమాయకమైన హృదయాన్ని గమనించి నువ్వు ఇచ్చే పదాపరక ఆనందంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా ఏమిటంటే ప్రేమకి, భక్తికి, విశుద్ధమైన హృదయానికి సంబంధించిన విషయం. అంతేగాని గుడ్డలో వక్కలేసి, ఆకులేసి, పసుపేసి, కుంకుమేసి, పువ్వులేసి, అవేసి వేసి మూటలు కట్టి ఆ మూటలు తీసుకెళ్ళి ఆ పరకామణిలో వేస్తే, పరకామణిలో మా బాబాయ్ అవుతారు ఆయన పనిచేస్తూ ఉండేవారు. ఆయన చెప్తారు, ఈ పరకామణి ఆ హుండీల్లో ఈ మూటలు వేసేస్తారమ్మా, మూటలో ఎప్పుడెప్పుడు బూజు పట్టిపోయినవి కూడా కనపడుతూ ఉంటాయి, చిరాకు వస్తాయి, అవి మొత్తం ఊడ్చేసి డస్ట్బిన్లో వేస్తారంట వాళ్ళు. ఎప్పుడో ముడుపు కట్టేసి అందులో వక్కలు వేసేసి, గాలి తగలకుండా మూటలు కట్టేసి, పువ్వులు వేసేసి, పసుపు కుంకుమలు ఇవన్నీ బూజు వచ్చేస్తాయండి. అవేమి ఇప్పుడు అక్కర్లేదు. ఇంతని మొక్కుకోండి, అవి ఇంత భగవంతుడి సన్నిధిలో ఉంచండి. నేనైతే మా ఇంట్లో ఒక రాగి చెంబు పెట్టేస్తాను, మీ అందరికీ ఒకసారి చూపించాను కూడా. దాంట్లో వేస్తూ ఉంటాను డబ్బులు. అవి నెలకు ఒకసారి ఆ హుడీలో డబ్బులన్నీ తీసేసి కోసి అరడిగిస్తూ ఉంటా. అదే మా ఇంట్లో ముడుపు. మనం ముడుపు పేరుతో కానీ, మొక్కుల పేరుతో కానీ స్వామికి చదివించాలి, అందించాలనుకునే కానుకలు ఏమైనా సరే మనం పెడుతూ తీసుకెళ్ళి ఇవ్వవచ్చు. కుదరకపోతే ఇంకెవరైనా పెడుతుంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఇవ్వవచ్చు. అసలు ఇచ్చే స్తోమత లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసిన పరిస్థితి ఇవ్వలేను అన్నా కూడా మాఫీ అయిపోతుంది. లేదా గో సంరక్షణ కోసం వాడవచ్చు, ఏదైనా దేవాలయాల కోసం, ధర్మకార్యాల కోసమో వాడవచ్చు. పరమాత్మ పేరుతో, మన పేరుతో కాదు. ఫైనల్గా అండి, పరమాత్మ పరమ దయాళువు. దేనికి మనల్ని తిట్టేవాడు, కొట్టేవాడు, కోపగించుకునేవాడు, తిరస్కరించేవాడు కాదు. మనం ఎలా ఉన్నా సరే మనల్ని అలాగే యాక్సెప్ట్ చేసి ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే పరమాత్ముడు మాత్రమే. కన్న తల్లి కూడా అన్ని సందర్భాల్లో ప్రేమించదు, పరమాత్ముడు మాత్రమే అన్ని సందర్భాల్లోనూ మనం ఎలా ఉన్నా సరే ప్రేమించేవాడు. కాబట్టి పరమాత్ముడి విషయంలో భయం కాదు కావాల్సింది, ప్రేమ కావాలి. కాబట్టి భయాలు, ఆందోళనలు పక్కన పెట్టి పరమాత్మను చక్కగా ఆరాధించాలి, ప్రేమించాలి, మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.